రాయలసీమ జూలై అయింది సార్ అందరికీ నమస్కారం. పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ఏదన్నా కానీ ప్రజలకు వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ప్రజలకు అందించాలి. ప్రభుత్వానికి ప్రజలకు ఒక సారథి లెక్క పనిచేయాలి. విలువలను కాపాడుకుంటూ నిర్మోహమాటంగా, నిర్భీతిగా, నిక్కచ్చిగా చెప్పగలిగిన ధైర్యం పత్రికలకు ఉండాలి. అధికారపక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఇంకెవరన్నా కానీ తప్పు చేస్తే నిలదీసి వాళ్ళ గురించి చెప్పగలిగిన దమ్మున్న వ్యక్తులే ఈ విలువలకు విలువిస్తూ 8 సంవత్సరాలుగా రాయలసీమ ప్రతిభ న్యూస్ ఆ కోవలో ప్రయాణం చేస్తూ 8వ సంవత్సరంలోకి అడుగుపెడతామని నేను వాళ్ళకి శుభావందనలు తెలుపుకుంటూ, దేవుడు దీన్ని దినదిన ప్రభుత్వానం చేసి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిర్భీతిగా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళకి శుభావందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు. రాయలసీమ ప్రతిభ దినపత్రిక దినదిన ప్రవర్ధమానమై గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల చేరువకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో అద్వితీయమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి శివకుమార్ ఎడిటర్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. ఈ పత్రిక ప్రజల ముంగిట మరిన్ని వార్తలతో వారి యొక్క సమస్య పరిష్కార దిశగా ఈ పత్రిక పనిచేస్తుందని చెప్పేసి విశ్వసిస్తూ మరి యొక్క మారు ఈ పత్రిక సిబ్బందికి నూతన సంవత్సర మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పత్రిక దినదిన ప్రవర్ధమానమై మరింత వెలుగులను నింపాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదములతో థ్యాంక్ యూ అన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.